అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సరస్వతి దేవి చేతిలో వీణ ఎందుకు ఉంటుంది? దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లోకంలో ఎన్నో రకాల సంగీత వైద్యాలు ఉండగా సరస్వతి దేవి చేతిలో వీణ ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరస్వతి దేవి చేతిలో వీణ ఉండడము అనేక ముఖ్యమైన కారణాలను సూచిస్తోంది. వీణ ఒక శాస్త్రీయ సంగీత పరికరం. ఇది జ్ఞానం, కళలు, సంగీతం, విద్య వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. మరి సంగీతము, కళలు చూసినట్టయితే వీణ సంగీతము మరియు కళలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సరస్వతి దేవి విద్య మరియు కళల దేవత అంటూ ఉంటాం. ఆమె చేతిలో వీణ ఉండడం వలన ఆమె సంగీత అలాగే కళల పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యతను సూచిస్తుంది. హార్మోని చూసామనుకోండి, వీణ సృజనాత్మకతకి, సౌందర్యానికి, హార్మోని కోసం నిలబడి ఉంటుంది కదా, హార్మోనితో నిలబడి ఉంటుంది. అయితే సరస్వతి దేవి విద్యకు, సంగీతానికి అలాగే సృష్టికి సంబంధించినటువంటి హార్మోనిని చాటుతూ ఉంటుంది అనమాట. ఆధ్యాత్మికత విషయాన్ని చూస్తే వీణ యొక్క నాదము మనసుకి, ఆత్మకి ఆహ్లాదకరమైనటువంటి శాంతినిస్తుంది. సరస్వతి దేవి ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ప్రశాంతతను సూచిస్తుంది. అలాగే అమ్మ తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుంది, అది కూడా ప్రశాంతతకు సూచిక అనమాట. వాక్పటుత్వం, మరి దీని గురించి చూస్తే వీణ సారస్వతీ దేవి అంటే వాక్పటుత్వము అంటే వాక్ చాతుర్యము, మాట యొక్క శక్తి సూచిస్తూ ఉంటుంది. మరి ఇది జ్ఞానానికి, వాక్కుకి, భావ ప్రకటనకి సంబంధించినటువంటి ప్రతీక. మరి ఇంకా సృజనాత్మకత, వీణను వాయించడం ద్వారా సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది అనమాట. సరస్వతి దేవి సృజనాత్మక ఆలోచనలకు ప్రతీకగా ఉంటారు. ఆ దేవి తెల్లని వర్ణం కలది, చాలా సాత్విక రూపిణిగా తెల్లని పద్మం పైన, తెల్లని హంస పైన కానీ కూర్చుని ఉన్నట్టుగా వర్ణింపబడింది. తెల్లని హంస పైన ఎందుకు ఉంటుంది, లేక తెల్లని తామరలో ఎందుకు ఉంటుంది, ఆమె తెల్లగా ఉండడము దేన్ని సూచిస్తుంది అనే విషయాలు మనము రాబోయే వీడియోలో కూడా తెలుసుకుందాము. అయితే సరస్వతి దేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు అలాగే వివేకానికి అధిష్టాన దేవత కదా. మరి మన శరీరంలో వివేకము, జ్ఞానాల యొక్క స్థానం ఏది? మన మెదడు, ఇంకా వెన్నుపాము. ఇప్పుడు మీరు వీణని గమనించండి, మెదడు ఉండే పుర్రెకు వెన్నుపాముని అమర్చినట్లుగా ఉంటుంది కదా. వీణలో ఒండ్రగా ఉండే భాగము మనకు మెదడు, పొడుగ్గా ఉండే భాగము వెన్నుపూసను సూచిస్తూ ఉంటుంది. అంటే వీణ యొక్క బుర్ర మన పుర్రె అన్నమాట. అలాగే దానికి ఉన్నటువంటి పొడుగు భాగము వెన్నుపాము. అక్కడితో అయిపోలేదు, వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది. దాని పేరే యాళి. అది ఒక పౌరాణిక మృగం. ఇది మన వెన్నుపాముకు చివర ఉండే చక్రంలో ఉన్న కుండలిని శక్తిని సూచిస్తూ ఉంటుంది అనమాట. మానవ శరీరంలోని చక్రాలు తోకను, నోటితో ఖర్చుకొని ఉన్నటువంటి కుండలిని మానవ శరీరంలో వెన్నుపాము మీదుగా 7 చక్రాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా క్రింద మూలాధార చక్రం ఉంటుంది. అందులో మనిషిలోని కుండలిని శక్తి ఒక నల్లటి పాములాగా తన తోకను తానే నోటితో ఖర్చు పట్టుకొని ఉంటుంది. ఈ వీణలో యాళి ఆ కుండలిని శక్తికి ప్రతీక అన్నమాట. అంటే వీణ పట్టుకోవడం ద్వారా అమ్మవారు ఎవరైతే తనకు స్వచ్ఛమైన మనస్సుతో తమని తాము ఆమెకి దాసోహం చేస్తారో, నేను నీకు దాసుడను అని అంటారో, వాళ్ళ బుద్ధి అనే వీణను మంచివి, గొప్పవి అయినటువంటి ఆలోచనలు అనబడే సుస్వరాలను పలికేలా మీటుకుంది అని అర్థం. ఈ విధంగా సరస్వతీదేవి చేతిలో వీణ ఉండడం ఆమె విద్య, జ్ఞానము, సంగీతము, సృజనాత్మకతకు సంబంధించిన దేవత అని సూచిస్తోంది. సరస్వతి అమ్మవారి చేతిలో కచ్చపి అనే వీణ ఉంటుంది. అంటే ఆ వీణ పేరు కచ్చపి అన్నమాట. చాలా మంది మనం వీణ సంగీతపరమైనటువంటి ఆధ్యాత్మిక కళల్లో ఉన్న వాళ్ళని చూస్తే కచ్చపి అనే పేరు కొంతమందికి ఉండడం మనం గమనిస్తాం. అంటే సాక్షాత్తు అమ్మవారి చేతిలో ఉండేటువంటి వీణ అనమాట. సో వాళ్ళకి చక్కటి వీణ జ్ఞానం ఉంటుందని, బుద్ధి, జ్ఞానము, ఔత్సాహికత, కళలు ఇవన్నీ కూడా అబ్బుతాయి అన్నమాట. మరి మీలో ఎంతమంది వీణని వాయించే అలవాటు ఉంది, వీణ నేర్చుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. దాని ద్వారా మీకు సరస్వతి అమ్మవారి కటాక్షము ఎలా లభించాలో మీకు తెలియజేస్తాను. శుభం.